జనవరి ఎగ్జాక్ట్లీ జనవరిలో నేను నా దగ్గర ఉన్న మొత్తం బంగారాన్ని ఎలా తీసుకున్నాను 2 months ఆఫ్టర్ వెంటనే మొత్తం అమ్మేయాల్సి వచ్చింది. చూస్తున్నారు కదా, ఇలా నేను తీసుకున్న బంగారాన్ని ఎంతో హ్యాపీగా మీకు వ్లాగ్ చేసి కూడా పెట్టాను. అదే బంగారాన్ని మొత్తం అమ్మేసేసాను. సో ఇలాంటి పాస్ట్ ఇస్ పాస్ అన్నట్టు మనం ఇలాంటివి తొందరగా మన మైండ్ నుంచి తీసేసి వెంటనే మనకి ఫ్యూచర్కి, అంటే మనకి ఇంకా ఫ్యూచర్ మిగిలే ఉంది కదా, దాంట్లోనే ఏదన్నా కొద్దిగా మన పిల్లల కోసమైనా ఏదో కొత్త ఇన్వెస్ట్మెంట్ అంటూ మా ఫ్రెండ్ నాకు చెప్పిన మార్గంలో అయితే నేను వెళ్తున్నాను. సో నా తమిళ చూసిన వాళ్ళకి హృదయం ఉంటుంది కదా, ఇప్పుడు వెండి కూడా అంతే బంగారం లాగానే బాగా పెరుగుతుందన్నమాట. సో దానికి సంబంధించింది అయితే చాలామంది అంటుంటారు ఫిజికల్గా కొంటే అయిపోయేది, ఇది ఎందుకు మొత్తం ఆన్లైన్ అంటూ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ మీ అందరికీ తెలుసు. ఎగ్జాంపుల్గా అయితే ఒక రైతు దగ్గర 10 గుడ్లు ఉన్నాయనుకోండి, అన్నీ ఒకే గూడులో పెట్టాడు. ఆ గూడు పడిపోయిందంటే 10 గుడ్లు ఒకటేసారి అన్నీ పగిలిపోతాయి. కానీ అదే 10 గుడ్లను 10 గూడుల్లో పెట్టితే ఒక్కటి పాడైనా మిగిలినవన్నీ సేఫ్ అన్నమాట. సో నేను చెప్పేది ఈ వీడియోకి చాలా రిలేటివ్ ఉంటుంది. అందుకే డబ్బు విషయంలో ఒకే పెట్టుబడిపైన ఆధారపడకూడదు. ఇది రిస్క్ని తగ్గిస్తుంది, డబ్బును కూడా పెంచుతుంది అన్నమాట. లాస్ట్ 2 years బ్యాక్ కూడా నేను కూడా ఇలా ఫిజికల్ సిల్వర్లోనే నేను గోల్డ్ సిల్వర్ తీసుకునేదాన్ని. కాకపోతే ఫిజికల్ సిల్వర్ అంటే వెండి నాణాలు, వెండి బిస్కెట్లు, ఆభరణాలు అవన్నీ మన చేతుల్లో ఉంటాయి, మన ఇంట్లోనే ఉంటాయి. కాకపోతే లాకర్ అవసరం ఉంటుంది, సేఫ్టీ పర్పస్, సేఫ్టీ ప్రాబ్లం, మేకింగ్ చార్జెస్ కూడా ఉంటాయి. కాకపోతే ఇలా డిజిటల్గా ఇలా వెండిని మనం ఆన్లైన్లో డిజిటల్గా ETF అలాంటి సిల్వర్లలో పే చేస్తే చాలా వరకు సెక్యూర్గా ఉంటుంది. ఎక్కువగా కొనాల్సిన అవసరం ఉండదు. మొబైల్లోనే ఈజీగా బై అండ్ సెల్ చేసుకోవచ్చు. వెంటనే మనకు రిటర్న్ కూడా వస్తుంది. బయటికి వెళ్ళి అది పెద్ద లాంగ్ ప్రాసెస్, టైం టేకింగ్ వర్క్ కూడా. కాకపోతే ఇలాంటి పెద్ద డిసిషన్ దగ్గర టైం కేటాయించాలి. కాకపోతే ఇలాంటి ఇన్వెస్ట్ కూడా కొద్దిగా పెట్టుకుంటే మనకు ఫ్యూచర్లో చాలా బెనిఫిట్స్ వస్తాయి. సిల్వర్ ప్రైస్ పెరిగితే ETF వాల్యూ కూడా పెరుగుతుంది. ఫిజికల్గా సిల్వర్ అనేది చార్జెస్, సేఫ్టీ, సేల్ చేయడం కష్టం. తరుగు కూడా తీసుకుంటారు కదా, అలా నేను చెప్పేది. కాకపోతే ఇలాంటి సిల్వర్ ETFలలో ఈజీగా ఉంటుంది, సేఫ్ అండ్ ఎనీ టైం సేల్ చేయొచ్చు, స్మాల్ అమౌంట్తో స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడున్న చార్ట్ అయితే చూస్తున్నారు కదా, ఫిజికల్ సిల్వర్ ప్లస్ అండ్ ETF సిల్వర్కి వాటి మధ్య డిఫరెంట్ కూడా చూపిస్తారు. సార్ చూడండి, మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి ఫిజికల్ సిల్వర్లో, స్టోరేజ్ ఇష్యూ అండ్ హ్యాడ్ టు సేల్ అని ఉంటుంది కదా. సిల్వర్ ETFలోనేమో ఇక్కడ నో ఛార్జెస్ ఉండు, 100% సేఫ్. మనకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఒక పిక్, మా ఫ్రెండ్ అన్నమాట. ఇది జస్ట్ ఓన్లీ సిల్వర్లో 43 స్టాక్స్ తీసుకుంటే 43 క్వాంటిటీ తీసుకుంటే తనకి ఎంతవరకు ప్రాఫిట్ ఇచ్చింది చూడండి. 3 మంచి ప్రాఫిట్ అయితే వస్తున్నాయి కదా. రెండోది వచ్చేసి సిల్వర్ బీసు, దాంట్లో 75 క్వాంటిటీ తీసుకుంటే అంటే ఒకటి 81 రూపీస్ చొప్పున తీసుకున్నారు. సో వాళ్ళకి మొత్తం ఇప్పుడు చూడండి 10,000 అప్రాక్స్గా వచ్చేసింది కదా. దగ్గర 11,000 వరకు వచ్చేసింది. లాస్ట్ వన్ వచ్చేసి సిల్వర్ కేసు, ఇందులో 100 క్వాంటిటీ తీసుకుంటే అది కూడా 14 రూపాయలు. జస్ట్ చిన్న స్మాల్ అమౌంట్ తోటి స్టార్ట్ చేస్తే కూడా వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. నేను చెప్పేది ఇది అన్నమాట. మూడిట్లో కూడా మంచి ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేస్తున్నారు కదా. ఈ సిల్వర్లో 85% ఇలా ETFలలో, స్టాక్స్లలో ఇన్వెస్ట్ చేసి మిగతా 15% మనకు ఫిజికల్గా అయితే వెంటనే బై చేయొచ్చు. మనకు బెస్ట్ రీజనబుల్ మంచి లాభాలతో మనమైతే ఫ్యూచర్లో మనం చాలా వరకు మంచి లాభాలు అయితే పొందుతాము. ఇదైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్న 3 కాంబో కుక్కర్స్ అన్నమాట. మంచి రీజనబుల్ ప్రైస్తో వచ్చాయి. దీని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి ఒకసారి. అలాగే ఈ వీడియోలో మీకు ఒక్క పాయింట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.